పార్లమెంట్ సమయంలో వాళ్ళందరితో మాట్లాడి ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చే విధంగా చేస్తానని చెప్పేసి, ఎందుకంటే నాకు చాలా వరకు తెలుసు, నేను అడిగితే కాదని లేదు, తప్పకుండా వస్తారు. వారికి కావాల్సిన సహకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి చేసినప్పుడు తప్పకుండా వస్తారు. వాళ్ళకి కావాల్సింది ఎవరైనా ఇండస్ట్రీ కావాలి అంటే మంచి వాతావరణం కావాలి. నేను ఇక్కడ ఇండస్ట్రీ పెడితే నేను సేఫ్గా ఉంటాను, నాకు ఇండస్ట్రీ చూసుకొని ఇంటికి వెళ్ళి పడుకుంటే హ్యాపీగా నిద్ర రావాలి, రోజు నాకు ఎంప్లాయీస్తో సమస్య ఉండకూడదు, అక్కడ రాజకీయ నాయకులతో సమస్య ఉండకూడదని ఉన్నప్పుడే ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ వాతావరణాన్ని అనకాపల్లిలో ఆంధ్రప్రదేశ్లో తీసుకొని వచ్చేస్తారు అనే నమ్మకం వారికి తప్పకుండా కలిగిస్తాం. అదేవిధంగా చేసి తీరుతామని కూడా తెలియజేస్తాం. దానికి రెట్టింపే ఈ అనకాపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ కొరత ఉంది. ఇక్కడ పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన మాట ప్రకారం తప్పకుండా మళ్ళీ అనకాపల్లి ప్రజలు సీఎం రమేషే కావాలని కోరుకునే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారు. చాలామంది ఎలక్షన్స్లో రకరకాలుగా చెప్పారు, బయట ప్రాంతం నుంచి వచ్చాడు, ఇక్కడ ఎలా చేస్తాడు అని. నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు మనకు అమ్మాయి ఉంటే మంచి సంబంధం కోసం చూస్తామా, లేకుంటే ఆ ఊర్లోనే పెళ్లి చేసుకోవాలని చూస్తామా? ఎక్కడ మంచి సంబంధం ఉంటే అక్కడ చేద్దాం. అలాగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ప్రజలు నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టింపు ఉత్సాహంతోనే ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను.